సో ఈ 37th బుక్ ఫేర్‌లో నాకు 'పులస' అనే ఒక బుక్ కనిపించింది. సో మామూలుగా క్యాజువల్‌గా చూస్తుంటే కనిపించింది. సో దాని రైటర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంట్రెస్టింగ్‌గా అనిపించి ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ 'పులస' బుక్ ఏంటి? పైగా ఆయన మలయాళీ అంటే తెలుగు లిటరేచర్ నేర్చుకొని మరి రాస్తున్నారు. సో ఏంటి బుక్ గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి. సో 'పులస' అనే బుక్ అంటే దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి? ఏ స్టోరీ ఉంటుంది ఇందులో? పులస అనేది యాక్చువల్లీ మొత్తం 27 స్టోరీస్ ఉన్నాయండి ఇందులో. హ్మ్. అన్నీ కూడా కాంటెంపరరీ టైమ్ లైన్‌లో జరిగే స్టోరీస్. హ్మ్. ఎక్సెప్ట్ పులస అని ఒక స్టోరీ ఉంది ఇందులో. హ్మ్. దానికి ట్విట్టర్‌లో ఆల్మోస్ట్ 1,000,000 రీడర్‌షిప్ వచ్చింది. హ్మ్. సో, అందుకే బుక్ కూడా అదే టైటిల్ పెట్టేసాం. ఓకే. మీనింగ్ అండ్ ఏంటి 'పులస' అని? పులస అనేది యాక్చువల్లీ ఒక ఫిష్ నేమ్ అండి. ఒక హ్మ్. చేప పేరు. హ్మ్. మనకి ఓన్లీ ధవళేశ్వరం, రాజమండ్రి, గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరుకుతుందది. హ్మ్. అంటే సముద్రానికి వర్షాకాలంలో జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఓకే. వర్షాకాలంలో కెరటాలకి ఎదురొచ్చేది హ్మ్. ఎర్రమట్టికి. సో, దానికి చాలా డిమాండ్ కూడా ఉందక్కడ. ఓకే. అంటే అక్కడ సాధారణంగా కేజీ 4,000, 5,000 కూడా వెళ్తుంది. హ్మ్. అంటే మీకు పుస్తెలమ్మైనా సరే పులస తినాలని ఒక నానుడుంది. హ్మ్. సో, పులస అనేది ఏంటంటే నేను రాసిన ఒక స్టోరీకి పెట్టుకున్న పేరు. ఓకే. అందులో పులస అనేది ఒక కీలకమైన చిన్న పాత్ర ఉంటుంది. హ్మ్. సో, అది బాగా పాపులర్ అవటంతో మేము దానికి అదే బుక్‌కి పేరు పెట్టేసాం. ఓకే. అండ్ మిగతా 26 కథలు కూడా డిఫరెంట్‌గా అంటే జానరాస్ లైక్ హారర్ ఉంది, హ్మ్. రొమాంటిక్ స్టోరీ ఉంది, లవ్ ఉంది, టీనేజ్ ఇష్యూస్ గురించి ఉంది, హ్మ్. పేరెంట్స్ గురించి ఉంది. హ్మ్. అంటే అన్ని సమాజంలో జనరల్‌గా హ్యూమన్ రిలేషన్‌షిప్‌లో మనకు అవసరమైనవి ఏముంటాయి మొత్తం అందరి ఇది కూడా అందులో పొలిటికల్ పాయింట్ కూడా మాట్లాడుకుంటాం. ఓకే. సో, అన్ని స్టోరీస్. ఓకే. మీరు మేజర్‌గా మలయాళీ అని తెలిసింది. మరి తెలుగు లిటరేచర్ నేర్చుకొని తెలుగులో పుస్తకాలు రాస్తున్నారా? లేకుంటే మలయాళంలో రాసి దీన్ని ట్రాన్స్‌లేట్ చేసారా? ఏంటి? లేదు. ఇది ట్రాన్స్‌లేషన్ కాదిది. హ్మ్. పూర్తిగా తెలుగు కథలు. ఓకే. ఎందుకంటే నేను పెరిగింది విశాఖపట్నం. హ్మ్. నాది యాక్చువల్లీ పాలక్కాడ్. హ్మ్. కానీ నేను పెరిగిందంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ బిజినెస్ వల్ల వైజాగ్ వచ్చేసాం. హ్మ్. సో, నేను చదువుకున్న చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుగు మీద ఒక ఇంట్రెస్ట్. ఎందుకంటే పెరిగింది తెలుగు వాళ్ళ మధ్యనే. హ్మ్. సో, స్కూల్‌లో కూడా ఒక సబ్జెక్ట్ తెలుగు తీసుకున్నా. ఓకే. తర్వాత ఈనాడు పేపర్ అండ్ చిరంజీవి గారి సినిమాలు కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఓకే. బాగా ఇంట్రెస్ట్‌గా చూసేవాడిని. హ్మ్. ఇప్పుడు కూడా మూవీస్‌కి రాస్తున్నా. డైలాగ్స్ రాస్తున్నా. సో, ఈ ప్రాసెస్‌లో ఏమైందంటే 3 ఇయర్స్ నుంచి నేను రాసిన స్టోరీస్ అన్నీ కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశా ఆల్రెడీ. ఓకే. మంచి ప్రజాదరణ పొందింది. హ్మ్. అందరూ ఏమడిగారంటే హ్మ్. 120 స్టోరీస్ రాసా నేను యాక్చువల్లీ. హ్మ్. మీ స్టోరీస్ అన్నీ కలిపి ఒక బుక్‌గా తీసుకురావచ్చు కదా! అని చాలామంది అడిగారు. హ్మ్. సో, అందుకని 'పులస' పేరుతో బుక్ రిలీజ్ చేశాం. ఓకే. అండ్ లక్కీలీ జనాలు బానే తీసుకున్నారు. ఓకే. యాహ్! అండ్ మీరు సోషల్ మీడియా ద్వారా అంటే మీ ట్విట్టర్ ద్వారా కూడా రచనలు చేస్తూ ఉంటారని విన్నాం. అయితే మేజర్‌గా ఏ అంశాలు మీరు ప్రస్తావిస్తూ ఉంటారు? ట్విట్టర్‌లో యాక్చువల్లీ నేను ప్రతి అంశం మీద కూడా అంటే నా ఒపీనియన్స్ నా వ్యూస్ నేను ఓపెన్‌గా వ్యక్తపరుస్తుంటా. ఓకే. అన్‌బయాస్డ్‌గా ఉంటాయి నావి. హ్మ్. నేనేం పట్టించుకోను. మనం కరెక్ట్‌గా మాట్లాడేటప్పుడు ఏమైంది అని ఒక ఇదిలో ఉంటా. హ్మ్. ఆర్ ఇఫ్ సంబడీ అంటే ఎవరన్నా ఒక కన్‌స్ట్రక్టివ్ డిబేట్‌కొస్తే హ్మ్. డిబేట్ చేస్తా. హ్మ్. లేదంటే లేదు. హ్మ్. కానీ ముఖ్యంగా నాదేంటంటే షార్ట్ స్టోరీస్ రాయటం, హ్మ్. లేదా సమాజంలో జరుగుతున్న ఏదన్నా ఒక అంశం మీద హ్మ్. బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉందనుకోండి, హ్మ్. నేను దాని గురించి నా ఒపీనియన్ చెప్తుంటా. హ్మ్. సో, అలా ఏంటంటే కనెక్ట్ అయిన వాళ్ళు లేదా ఇష్టపడేవాళ్ళు ఫాలో అవుతుంటారు. దాదాపు 16,000 మంది ఎంతో ఉన్నారిప్పుడు. ఓకే. సో, అది. ఓకే. పులుసు కాకుండా ఇంకేమైనా బుక్స్ రాస్తారా? అప్‌కమింగ్ ఏమన్నా వస్తున్నాయా? పులస అయిపోయింది. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఒక 2 మూవీస్‌కి రాస్తున్నా. హ్మ్. తర్వాత 'రంగుల పులి' అని ఒక నోవెల్ రాస్తున్నా. రంగుల అది వస్తుంది. హ్మ్. 'రంగుల పులి' దాని హ్మ్. పేరు. అది ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ట్రైబల్ విలేజ్‌లో జరిగేది. హ్మ్. సో, దానికి సంబంధించి ఆల్రెడీ ఐడియా ఉంది. వర్క్ చేస్తున్నా. హ్మ్. సో, థాంక్స్. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ కూడా. యాహ్! థాంక్ యూ వెరీ మచ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ 37th బుక్ ఫేర్‌లో 287 స్టాల్ నంబర్ దగ్గర 2 పుస్తకాలు కనిపించాయన్నమాట. ఒకటి 'ఎర్రమల్లెలు' అండ్ 'చౌరస్తా కథలు'. ఈ రెండిటికి కూడా మంచి అప్లాజ్ అయితే వస్తుంది. సో ఏంటి ఈ పుస్తకాల గురించి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నంలో ఈ పబ్లిషర్ మనతో పాటు ఉన్నారు. సో ఈ బుక్స్ గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ అండి. హాయ్. సో 'ఎర్రమల్లెలు' అండ్ 'చౌరస్తా కథలు' ఏంటి ఈ బుక్స్ యొక్క థీమ్స్ ఏంటి? హాయ్ అండి. ముందుగా ఝాన్సీ పబ్లికేషన్స్ నుంచి మీ అందరికీ నమస్తే. మా ఝాన్సీ పబ్లికేషన్స్ నుంచి వచ్చిన రెండో పుస్తకం 'చౌరస్తా కథలు'. హ్మ్. ఇందులో 11 మంది రచయితలు రాసిన 11 కథలున్నాయి. హ్మ్. మంచి గ్రిప్పింగ్ ఉంటాయి స్టోరీస్ అన్నీ. ఆహ్,
మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మాకు ట్రెండ్‌లో ఉంది బుక్ కూడా మంచిగా. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ బాగా ఎళ్తుంది బుక్. ఓకే. అండ్ ఈ కవర్ పేజ్ గీసింది కూడా చరణ్ పార్మి గారు. వి ఆర్ హ్మ్. వెరీ హ్యాపీ అబౌట్ దట్. హ్మ్. అండ్ మా తర్వాత వచ్చిన పుస్తకం ఇప్పుడు 'ఎర్రమల్లులు'. ఇది కొత్త అమ్మాయి రాసింది నవల. సెన్సిటివ్ టాపిక్ ని తీసుకొని ఇన్ డెప్త్ గా డిస్కషన్ చేసింది. హ్మ్. ఒక మంచి కాన్వర్సేషన్ లా ఉంటుంది నవల. ఎడ్యుకేషన్ గురించే ఉంటుంది కైండ్ ఆఫ్. నేను స్పాయిలర్ ఇవ్వాలనుకోవట్లేదు. హ్మ్. కానీ ఒక కాన్వర్సేషన్ లా ఉంటుంది. ఏదో మీరు మాట్లాడుతున్నట్టు, మీరు వింటున్నట్టు, డిస్కస్ చేస్తున్నట్టు ఉంటుంది. హ్మ్. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క అమ్మాయి చదవాల్సిన పుస్తకం. అలాగే మగవాళ్ళు కూడా చదివితే ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎలా ఉండొచ్చు అనేది తెలుస్తుంది. ఇది చిన్న పాయింట్ చెప్పాలంటే ఇది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో రిలేషన్ గురించే ఉంటుంది. హ్మ్. కానీ నేను ఎక్కువ చెప్పను. మీరు చదివితే బాగుంటుంది. ఇది కూడా చాలా మంది ఇప్పటికి తీసుకెళ్ళి చదివి మాకు మంచి మంచి ఫీడ్‌బ్యాక్స్ ఇస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్ అన్నమాట. ఓకే. కొత్త అమ్మాయి రాసింది ఈ బుక్. అండ్ ఇది కూడా ఖచ్చితంగా మీరు చదివితే మీరే వచ్చి ఫీడ్‌బ్యాక్ చెప్తారని నాకు నమ్మకం. ఈ 11 మంది కథలు 11 కథలు 11 మంది వేరు వేరు రైటర్స్ రాసారా? 11 మంది వేరు వేరు రచయితలే రాశారు. అండ్ వేరు వేరు అంటే థీమ్ ఒకటే ఉంటుంది కానీ వేరే వేరే స్టోరీస్. ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఓకే. ఆంథాలజీ కాదు ఇది. కంపైలేషన్ ఇది. హ్మ్. కానీ మీకు చాలా విషయాల మీద, చాలా అంశాల మీద, లైఫ్ ఈవెంట్స్ మీద ఉంటుంది బుక్. హ్మ్. కొన్ని వాళ్ళకి జరిగినవి, కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్‌కి జరిగితే చూసినవి, కొంత ఫిక్షన్ యాడ్ చేసి రాసినవి ఇలాంటివి ఉంటాయి. హ్మ్. నమ్మకం గురించి లేదా బయట జరిగే రిలీజియస్ ఆస్పెక్ట్స్ గురించి, మనకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనే దాని గురించి ఒక్కొక్క కథ ఒక్కొక్క ఎలిమెంట్ ని డిస్కస్ చేస్తుంది. హ్మ్. హ్యూమన్ రిలేషన్స్, వాల్యూస్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్. మనం ఎంత ఒకళ్ళకొకళ్ళు ఎంత తోడ్పాటుగా ఉండాలి అనే దాన్ని ప్రతిదాన్ని డిస్కస్ చేస్తుంది మీకు. ఓకే. అందుకనే 11 కథలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క కథ మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్పిస్తుంది అనమాట. అంటే హ్మ్. మళ్ళీ మెసేజ్ ఓరియంటెడ్ కూడా కాదు. హ్మ్. మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వాలని ఇంటెన్షన్ లేదు. ఓకే. కానీ మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి ఒక హై వస్తుంది మీరు ఆ హ్మ్. కథ. సో అది. ఓకే. ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే 11 మంది రైటర్స్ వాళ్ళ కథల్ని అంటే మీరు పబ్లిష్ చేయడానికి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా? లేదంటే వాళ్ళే మీ దగ్గరికి అప్రోచ్ అయ్యారా? ఆ అప్రోచ్ అలా ఏం లేదు. హ్మ్. అంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ త్రూ అలా ఐ మీన్ మాకు తెలిసిన రైటర్స్‌ని వీళ్ళు ఆల్రెడీ రాస్తున్నారు. వీళ్ళ వర్క్స్ బావుండి మేము చూసి తీసుకున్నవే ఉన్నాయి. కొంచెం కొంచెం అటు ఇటు అయినా మా రచయితలు మాకెప్పుడు ఎనకాల ఉన్నారనమాట. మంచి సపోర్ట్ ఇచ్చారు. ఓకే. కథల విషయంలో, ఎడిటింగ్ విషయంలో ప్రతి దాంట్లో. హ్మ్. సో, అంటే మాకేం కంప్లెయింట్స్ లేవన్నమాట. ఓకే. ఒక్కొక్క కథ నేను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క అంశాన్ని డీప్‌గా వెళ్లి డిస్కస్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్ గురించి, మన ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ గురించి ఒక కథ ఉంటుంది. అది మనకి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? మనం ఎందుకు అసలు ఈ డెవలప్‌మెంట్ మాయలో పడిపోయి మనం ఏం చేస్తున్నాం నిజంగా? ఇవన్నీ ఉంటాయి. అంటే మీతో చెప్పకుండా చెప్తున్నట్టే ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ అండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ 37th బుక్ ఫేర్ లో రేగి అచ్చులు పబ్లికేషన్స్ సాయి వంశీ గారు కలిశారు. సో వీళ్ళ పబ్లికేషన్స్ ద్వారా ఎన్నో పుస్తకాలు కూడా పబ్లిష్ చేసి అమ్మడం మనం చూస్తున్నాం. మంచి అప్లాజ్ అయితే వస్తుంది. సో ఏంటి రేగి అచ్చులు పబ్లికేషన్స్, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ అన్న. హాయ్ అండి. నమస్తే. మీరు రేగి అచ్చులు పబ్లికేషన్స్ ద్వారా ఎన్నో పుస్తకాలు మీరు పబ్లిష్ చేయడం చూస్తున్నాం. ఎందుకు అసలు ఈ పబ్లికేషన్ స్టార్ట్ చేయాలనుకున్నారు? దీని గురించి ఏం చెప్తారు? యాహ్! ఇప్పుడు తెలుగు సాహిత్యం ఉన్న పరిస్థితుల్లో పబ్లికేషన్ అనేది ఒక మంచి ఐడియా. హ్మ్. సో, కొత్తగా వేస్తున్న వాళ్ళు, రాస్తున్న వాళ్ళు సొంతంగానే పబ్లిష్ చేసుకుంటున్నారు. ఓకే. కొంతమంది మా దగ్గర కూడా అప్రోచ్ అవుతూ మంచి మంచి పుస్తకాలు మేము బయటికి తీసుకొస్తున్నాం. హ్మ్. సో, మాకంటే ముందు ఛాయ, అన్వీక్షకి లాంటి వాళ్ళు మాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి వాళ్ళు మాకు ఒక వే చూపించారు. ఓకే. సో, ఆ తర్వాత మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. మాతో పాటు ఝాన్సీ వాళ్ళు పెట్టారు, ఎల్ఎంఈ వాళ్ళు పెట్టారు, అంతకుముందు అజూ పబ్లికేషన్స్ పెట్టారు. అందరి మోటివ్ ఒకటి ఏంటంటే మంచి పుస్తకాలు తీసుకురావడం, పాఠకులకు వాటిని అందించడం. ఓకే. సో ఇప్పటి వరకు అంటే మీ పబ్లికేషన్స్ ద్వారా బెస్ట్ పుస్తకాలు అమ్ముడైనవి గాని, మీకు అప్‌లోస్ తెచ్చినవి గాని ఏ పుస్తకాలు ఉన్నాయి? మేము ఇప్పటివరకు ఒక 8 పుస్తకాలు తీసుకొచ్చాము. హ్మ్. మొదటి పుస్తకం మైక్రో కథలు. నేను రాసిన కథల్ని తొలి పుస్తకంగా వేశాను. ఆ తర్వాత కథలు వేశాము, నవలలు వేశాము. సో, వాటికి మంచి అప్లాజ్ వచ్చింది. హ్మ్. ఆ తర్వాత కృష్ణానగర్ వీధుల్లో అనే కథల పుస్తకం వేశాము. రీసెంట్ గా బొంబాయి పొట్టేలు అనే కథల పుస్తకం వేశాము. అలాగే టిడ్ బిట్స్ అనే ఒక నవలిక, అంటే నవల కంటే చిన్నగా ఉండే నవలికను వేశాము. ఓకే. అవన్నీ కూడా మాకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే భగీరథ కోన అనే ఒక సస్పెన్స్ నవలను కూడా మేము ఈ మధ్య పబ్లిష్ చేశాము. హ్మ్. దాంతో పాటు బర్మా క్యాంప్ కథల్లోని విశాఖపట్నంలో ఉండే ఒక ప్రాంతం గురించి ఆ రైటర్ రాసిన కథలను తీసుకొచ్చాము. ఇవన్నీ చాలా మంచి పేరు తెచ్చాయి. ఓకే. ముఖ్యంగా టిడ్ బిట్స్ అనే ఈ పుస్తకం చాలా హాట్ కేక్ లో అమ్ముడిపోయింది. ఇప్పుడు మొదటి ఎడిషన్ ఇవాళే పూర్తయి సెకండ్ ఎడిషన్ కూడా వచ్చేసింది. హ్మ్. సో, అది ఆ రైటర్ కి నిజంగా మేమందరం థ్యాంక్స్ చెప్పాలి. సో, అన్ని పుస్తకాలు నాకు చాలా బాగున్నాయి. ప్రత్యేకంగా బొంబాయి పొట్టెలు అనే పుస్తకాన్ని మా రైటర్ చరణ్ పర్మి రాశారు. ఆయనకు అది రెండో పుస్తకం. హ్మ్. సో, అందులో 10 కథలు ఉన్నాయి. సో, ఇది ఆ పుస్తకం. హ్మ్. సో,
ఇందులో దళిత్ ఓరియంటేషన్ ఉంది, అలాగే సామాజిక అంశాలు ఉన్నాయి, అలాగే మన చరిత్ర, మనకు తెలియని మన చరిత్రకు సంబంధించిన కథలు ఉన్నాయి. ఓకే. సో ఈ 10 కథలు కూడా ఒక 10 వేరే వేరే అంశాలని విభిన్న కోణాల్లో చూపించేటటువంటి పుస్తకం ఇది. సో ఇది వేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అలాగే మాకు ఈ పుస్తకాన్ని ఇచ్చినందుకు రైటర్కి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఓకే. మీరు పబ్లిష్ చేసిన పుస్తకాల్లో మీ ఫేవరెట్ అంటే 8 పుస్తకాలు పబ్లిష్ చేస్తారని చెప్తున్నారు కదా, అందులో మీ ఫేవరెట్ ఏది? నాకు పర్సనల్ గా నాకు నచ్చిన పుస్తకం అంటే ఇప్పటివరకు నేను వేసిన ఈ 5 పుస్తకాల్లో నాకు కృష్ణానగర్ వీధుల్లో చాలా ఇష్టము, ఓకే. అలాగే బొంబాయి పొట్టేలు చాలా ఇష్టము. సో పర్టికులర్ ఒకటే అని చెప్పలేను, కానీ కథలు నేను ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి కథలు నేను చాలా దగ్గర తీసుకుంటాను. అలాగే టిడ్బిట్స్ అనేది ఒక ఆధునిక ప్రేమ కథ. ఆ అమ్మాయి తొలి పుస్తకమే చాలా బాగా రాసింది, చాలా మంది చదివి అప్లాస్ చేస్తున్నారు. సో అది చూసినప్పుడు నాకు ఇలా నేను కూడా రాయొచ్చు కదా అనే ఒక ఫీలింగ్ ఇచ్చిన పుస్తకం ఈ మధ్య కాలంలో నాకు టిడ్బిట్స్. సో మిగిలిన అన్ని పుస్తకాలు కూడా నాకు చాలా నచ్చాయి, తృప్తినిచ్చాయి. ఒకసారి మాకు అది ఓకే, మాకు నచ్చింది అనిపించిన పుస్తకంతోనే మేము ముందుకెళ్ళాము, వాటిని మేము ప్రింట్ చేసాం. ఓకే. సో మీరు కూడా రైటర్ అండ్ జర్నలిస్ట్ అని విన్నాము. సో మీ ద్వారా ఏమన్నా పుస్తకాలు మీరు రాసే అవకాశం ఏమన్నా ఉందా? యాక్చువల్గా నేను మైక్రో కథలు రాశాను. అంటే ఏ కథనైనా 20 లైన్లలో చెప్పే ఒక విషయాన్ని ప్రాక్టీస్ చేసి ఒక 30 కథల దాకా తీసుకొచ్చాను. అది పోయిన సంవత్సరం బుక్ ఫేర్ లో ఉండింది. సో వాటి కాపీస్ కూడా ఫస్ట్ ఎడిషన్ మొత్తం పూర్తయింది. సో దాంతో పాటు ఇంకో 2 పుస్తకాలు కూడా నేను రాయాల్సి ఉంది. నెక్స్ట్ ఇయర్ ఒక నవల రాయాలనే ఆలోచనతో కూడా ఉన్నాను. అలాగే పెద్ద కథలు చాలా రాశాను. ఈ బుక్ ఫేర్ లోనే నేను రాసిన కొన్ని కథలు ఉన్న పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో త్వరలో మరిన్ని కథలు రాయాలని ఉంది. ఓకే. సో మీ పబ్లికేషన్స్ లో కాకుండా మీరు చదివిన బెస్ట్ బుక్ మీకు రీసెంట్ టైం లేదనిపించింది? నేను రీసెంట్ టైమ్స్ లో అజు పబ్లికేషన్స్ వాళ్ళు వేసిన దాదల తోట అనే నవల మదనంతక నరేంద్ర గారు రాశారు. అది నాకు చాలా నచ్చింది, చాలా నేను మనసుకు చాలా హత్తుకుంది. అలాగే ఈ మధ్య కాలంలో మా ఫ్రెండ్ సురేంద్ర శీలం తను నడూరు మిద్దె అనే ఒక నవల రాశారు. అది కూడా చాలా బాగుంది. కొత్త వాళ్ళందరూ కూడా అలాంటి నవలలు చదివి అంటే ఆ రైటర్